మహిళల కోసం నిధుల కేటాయింపు అంకెల గారడీని తలపిస్తోంది. కాగితాలపైన తప్ప క్షేత్రస్థాయిలో మహిళల కోసం పైసా ఖర్చు పెట్టలేదు పాలకులు. 1000 కోట్ల నిధులు కేటాయించారు, కానీ రూపాయి బయటకు తీయలేదు. 3 ఏళ్లుగా ఒక్క పథకం రూపొందించలేదు. నిర్భయ నిధులు నిరుపయోగంగా మార్చేశారు పాలకులు. ఢిల్లీలో 2012 డిసెంబర్లో జరిగిన నిర్భయకాండ యావత్ దేశాన్ని కుదిపేసింది. మహిళల రక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తూ దేశమంతా ఏకమైంది. నాడు వెల్లువెత్తిన జనచైతన్యంతో అప్పటి యూపీఏ సర్కార్ స్పందించి నిర్భయ పేరుతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసింది. దీనికోసం 1000 కోట్ల రూపాయలను కేటాయించింది. అయితే మహిళల సంక్షేమం, భద్రత కోసం ఖర్చు పెట్టాల్సిన నిర్భయ ఫండ్లో నిధులు 3 ఏళ్లుగా నిరుపయోగంగా ఉండిపోయాయి. అందులో నుంచి ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు. 2013 నుంచి 2017, 2016 ఆర్థిక సంవత్సరం వరకు నిర్భయ నిధులు ఏమాత్రం వినియోగించలేదు. ఈ నిధులు ఖర్చు పెట్టేలా ఏ పథకాన్ని రూపొందించలేదు. మహిళల సంక్షేమానికి, వారి భద్రత కోసం కృషి చేసే స్వచ్ఛంద సంస్థలకు సాయం చేసే అవకాశం ఉంది. కానీ ఆ దిశగా యూపీఏ, ఎన్డీఏ ప్రభుత్వాలు ఏమాత్రం శ్రద్ధ పెట్టలేదు. మహిళల కోసం కేటాయించిన నిధులను వారి కోసం ఉపయోగించలేదు మన పాలకులు. మహిళల మేలు కోసం ఉపయోగించాల్సిన నిధులు నిరుపయోగంగా మారుతున్నా పాలకులకు పట్టడం లేదు. పబ్లిక్ రోడ్ ట్రాన్స్పోర్ట్లో మహిళల భద్రతకు కేంద్ర రవాణా శాఖ 653 కోట్లు, నిర్భయ ప్రాజెక్టు కింద హోంశాఖ 79 కోట్ల 60 లక్షలు 2015 నుండి 2016 బడ్జెట్లో కేటాయించాయి. కానీ ఈ అంశంలోనూ ఎలాంటి పథకాలు రూపొందించలేదు. దీంతో నిర్భయ ఫండ్తో మహిళలకు ఎలాంటి ప్రయోజనం దక్కలేదు. మరోవైపు పారిశుద్ధ్య కార్మికులు సంక్షేమం కోసం 461 కోట్ల రూపాయల్ని కేంద్రం గత బడ్జెట్లో కేటాయించింది. కానీ దీనికి సంబంధించి ఎలాంటి పథకం రూపొందించలేదు. ఈ నిధులు కూడా నిరుపయోగంగా మారిపోయాయి. అటు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రహదారుల అభివృద్ధికి 920 కోట్లు గత బడ్జెట్లో కేటాయించారు. కానీ దీనిపైన పాలకులు దృష్టి పెట్టలేదు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో రోడ్డు కనెక్టివిటీ లేక ఎక్కువగా ఇబ్బందులు పడుతుంది మహిళలు, పిల్లలే. కానీ బడ్జెట్ కేటాయింపులు జరిగినా నిధులు వినియోగించుకోవడంలో కేంద్ర రవాణా శాఖ ఘోరంగా విఫలమైంది. బడ్జెట్లో వరాలిస్తున్నామని ప్రకటిస్తూ కేటాయింపులు చేస్తున్నారు. కానీ ప్రజల సంక్షేమం కోసం ఉపయోగపడాల్సిన నిధులు మూలుగుతున్నా పట్టించుకోవట్లేదు. పథకాలు రూపొందించకుండా కాలం వెళ్లదీస్తున్నారు. మళ్లీ బడ్జెట్ సమావేశాలు ముంచుకొచ్చేశాయి. ఇప్పుడైనా పాలకులు క్రియాశీలకంగా వ్యవహరిస్తారా, లేదంటే పాతపాటే పాడతారా? వేచి చూడాలి.